మాకు అందరూ సహకరించవలసిందిగా మనవి చేస్తున్నాము. కార్యక్రమం అయిపోయిన తర్వాత ఈ అన్నదానం కార్యక్రమం కూడా ఉంది. అందరూ ఎవరూ మర్చిపోకుండా ఆ కార్యక్రమంలో కూడా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. మాజీ మంత్రివర్యులు మన ప్రీతం నాయకులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారిని సగౌరవంగా సమావేశం మీదకి స్వాగతిస్తున్నాము. సగౌరవంగా ఒకసారి కన్నా గారి నాయకత్వం. కన్నా గారికి చూడండమ్మా, చూడండి శుభ్రంగా బొకే ఉంది. అబ్బాయి దండలు దండలు దండి ముందుగా కార్యక్రమానికి గుజరాత్ చేసినటువంటి మాజీ మంత్రి మంచి మనిషి శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారికి గుజ్జలపూడి గ్రామ ప్రజల తరఫున, గుజ్జలపూడి నందమూరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తుంటూ, అలాగే మా గ్రామ డాక్టర్ గారు అయినటువంటి డాక్టర్ చుండూ జగన్నాథరావు గారు అంబికా గారిని విశిష్ట అతిథులుగా వారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము. డాక్టర్ చుండూ జగన్నాథరావు గారు అంబికా దంపతులు గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. క్లాస్ క్లాస్ గ్రామ నందమూరి తరఫున సగౌరవంగా సభా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఆళ్ళ అమరేశ్వరరావు గారు మండల పార్టీ అధ్యక్షులు, వారిని సగౌరవంగా సభా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. గుజ్జలపూడి నందమూరి తరఫు నుంచి వారికి నమస్కారాలు. అలాగే భీమినేని వందనాదేవి గారు స్టేట్ పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ వందనాదేవి గారితో పార్టీ తరఫునే కాకుండా మా యువతకి గత 10-12 సంవత్సరాల నుంచి అన్ని కార్యక్రమాలు ఆవిడ ప్రధాన భూమిని పోషిస్తున్నారు. ఆవిడ్ని భీమినేని వందనాదేవి గారిని సమావేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము. మా గ్రామ డాక్టర్ గారు డాక్టర్ చుండూ జగన్నాథరావు గారు అంబికా గారు ఒకసారి వారికి ఒకే ఇవ్వాల్సిందిగా మనం చేసుకున్నాము. యువత దగ్గర నుండి చూసుకున్నామా. లోకేష్ నిల్చో. అరే ఆగ్రా. ఎక్స్ సర్పంచ్ గంగూరు అమరేశ్వరరావు గారి ఈ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం యువత తరఫు నుంచి కూడా ఇది ఇంత ఘనంగా జరగడానికి కారణమవుతుంది. అలాగే గుజ్జలపూడి గ్రామ సర్పంచ్ పుట్టా శివపార్వతి గారిని కూడా సభా వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము. వేదిక ఆహ్వానిస్తున్నాము. ఆరుతులందరికీ ఒకసారి క్లాస్ కొట్టండమ్మా. నందమూరి తరఫున అలాగే మాది కోఆర్డినేటర్ సదనపల్లికే కాకుండా పెదకొరపాడు గుంటూరులో కూడా ఆయన కోఆర్డినేటర్ గా వ్యవహరిస్తున్నారు. వారిని కూడా సమావేశం మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము. అలాగే మాధూరి హరిబాబు గారు టీడీపీ స్టేట్ లీగల్ సెల్ అడ్వకేట్, తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ కార్యదర్శి, వారిని కూడా సమావేశం మీదకు ఆహ్వానిస్తున్నాము. బాబు గారి కార్యక్రమాల్లో బిజీగా ఉండటం వల్ల రాలేకపోయారు. అలాగే కొండ్రగుంట రంగారావు గారు టీడీపీ రైతు కార్యదర్శి, వారిని కూడా సమావేశం మీదకు గుజ్జలపూడి తరఫు నుండి వారిని కూడా ఆహ్వానిస్తున్నాము. తర్వాత కోమటినేని శ్రీనివాసరావు గారు రాష్ట్ర తెలుగు రైతు కార్యదర్శి, వారికి కూడా సమావేశం మీదకి గుజ్జలపూడి నందమూరి తరఫు నుండి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము. కోమటినేని శ్రీనివాసరావు గారు, అలాగే మొక్కపాటి రామచంద్రరావు గారు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ సత్తరపల్లి, వారిని కూడా మాజీ మండలాధ్యక్షులు కూడా, వారిని కూడా గుజ్జలపూడి నందమూరి తరఫు నుండి సమావేశం వద్దకు సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము. మొక్కపాటి రామచంద్రరావు గారు అబ్బూరు సర్పంచ్, ఈ చుట్టుపక్కల గ్రామాలకి మార్గదర్శిగా నిలిచినటువంటి ఇది ప్రత్యేక వ్యక్తిగతంగా చాలా మేము ఆదర్శంగా తీసుకోదగ్గ వ్యక్తి రమేష్ గారిని, వారిని కూడా సమావేశం మీదకి ఆహ్వానిస్తున్నాము. గుజ్జలపూడి నందారు
పల్నాడు జిల్లా అధికార ప్రతినిధి దత్తు గారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. పల్నాడు జిల్లా అధికార ప్రతినిధి దత్తు గారిని, గిరి శ్యామకుమారి సంఘం డైరీ డైరెక్టర్ గారు, వారిని కూడా గుజ్జలపూడి నందమూరి యువత తరపు నుండి సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. తెదేపా నాయకులు వారిని కూడా వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము గుజ్జలపూడి తెలుగు యువత తరపు నుండి. తారక రామ్ యూత్ రిప్రజెంటేషన్ మన డాక్టర్ గారు అయినటువంటి చుండు జగన్నాథ్ గారు అంక గారు మనడు, వారిని కూడా సభా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అనేక టీడీపీకి అనుబంధ కార్యక్రమాల్లో యాక్టివ్గా పనిచేస్తూ ఉంటారు. ముందుగా ఎన్టీఆర్ అండ్ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, స్వర్గీయ కోటలి గారి విగ్రహాలకి కన్నా లక్ష్మీనారాయణ గారి చేతుల మీదుగా విగ్రహావిష్కరణ మాలాలంకరణ జరుగుతుంది. పూలమాల వేసి నివాళులు అర్పించడం జరుగుతుంది. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జై కోడెల, జై కోడెల. అలాగే విగ్రహదాత పోపురి నాగమల్లేశ్వరి గారిని కూడా వేదిక మీదకి వచ్చి కన్నా గారి చేతుల మీదుగా చిన్న గ్రాఫికం తీసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాము. జోహార్ ఇండియా, జోహార్ ఇండియా, జోహార్ కోడెల, జోహార్ కోడెల. ఒకసారి విగ్రహాలకి మానవ అలంకరించి ఈ అన్నదానాన్ని సహకరించిన వారికి కూడా కన్నా గారి చేతుల మీదుగా కుర్ర రంగారావు జానకామి గారు, రామారావు గారు, రాణి గారు కూడా చిన్న గ్రాఫిక బహుకరించడం జరుగుతుంది. వారికి కూడా గుజ్జలపూడి నందమూరి తరపు నుండి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వారి కుమారుడు ద్వారా కీర్తిశేషులు గంగూరు శాస్త్రి గారి జ్ఞాపకార్థం వారి తాత వారిని కూడా సన్మానించడం జరుగుతుంది. కన్నా గారి చేతుల మీదుగా అందరూ క్లాస్ ఒకసారి. ఈ అన్నదాన కార్యక్రమాన్ని సహకరించిన వారు కుర్ర పృథ్వీ గారు, శ్రీమతి శరత్చంద్రిక, కుర్ర పృథ్వీ గారి నామకారైనటువంటి కీర్తిశేషులు గంగూరు శాస్త్రి గారి జ్ఞాపకార్థం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. పృథ్వీ గారి తల్లిదండ్రులు కుర్ర జానకి రామారావు గారు, రాణి గారు కూడా ప్రత్యేకించి గుజ్జలపూడి గ్రామం నందమూరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. భోజనానికి అందరూ ఒక్కసారి పోవద్దండి, దయచేసి సహకరించండి. అందరికీ ఉన్నాయి, ఎటువంటి ఇబ్బంది లేదు. గుజ్జలపూడి గ్రామంలో ఈరోజు ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ చాలా ఘనంగా జరిగింది. ఆ విగ్రహ స్పాన్సర్ చేసింది మన సోదరి మల్లేశ్వర్ గారు. మరి కన్నా గారికి బొకే ఇచ్చి సన్మానించడం జరుగుతుంది. దయచేసి అందరూ క్లాస్ కొట్టాల్సింది క్లాస్ కొట్టాయి. ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మొదటిగా మన ప్రియతమ నాయకులు, అభివృద్ధిలో చంద్రబాబుతో పోటీగా పడగల నాయకులు అని చెప్పవచ్చు. మనం అంతటి మంచి వ్యక్తి, అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారిని మాట్లాడే
గుజ్జర్లపూడి గ్రామ తెలుగుదేశం పార్టీ తరఫున ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన పెద్దలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కాబోయే ఎమ్మెల్యే మంత్రి గారు వారికి గ్రామ పార్టీ తరఫున మండలం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నేను ఒక్కటే కోరుతా ఉన్నాను, గుజ్జర్లపూడి గ్రామాన్ని, గుజ్జర్లపూడి గ్రామంలో ఒక్క ఓటు కూడా పోకుండా మొత్తం సైకిల్ మీద పడాలి చేస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. గుజ్జర్లపూడి గ్రామంలో ఒక్క ఓటు కూడా పక్కకి పోకుండా సైకిల్ సింబల్ మీద పడి తేరాలి, చేసి తేరాలని చెప్పి తెలియజేస్తూ వైసీపీ వాళ్ళకి ఎక్కడి నుంచే చవడలు పుట్టాలి, ఇక్కడి నుంచే దిమ్మ పెరగాలని చెప్పి నేను తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన గుజ్జర్లపూడి గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. మిత్రుడు భాను గారిని 2 మాటలు మాట్లాడాలని కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు సత్తెనపల్లి మండలం, సత్తెనపల్లి నియోజకవర్గం, గుజ్జర్లపూడి గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ఔత్సాహికులు, యువకులు, మహిళలు, రైతులు వీళ్ళందరూ కూడా సహకరించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఎన్టీ రామారావు గారి విగ్రహం పునఃప్రతిష్ఠించి ఈ గ్రామంలో ఉన్నటువంటి యువత అందరూ కూడా ముందుకొచ్చేసి ఆ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. మీ అందరికీ కూడా ఒక విజ్ఞప్తి, మీ అందరికీ కూడా పెద్దవాళ్ళు, మీ అందరికీ పిల్లలు ఉన్నారు, మీ పిల్లలు చదువుకుంటున్నారు, మీరు పొలం పనులు చేసుకుంటున్నారు, మీలో ఉద్యోగస్తులు ఉన్నారు, మీలో వ్యాపారస్తులు ఉన్నారు, మీలో మహిళలు స్వయం శ్రీగా బతికే వాళ్ళు ఉన్నారు. మీరందరూ ఒక్క నిమిషం ఆలోచించారా? గత 4.5 సంవత్సరాలుగా రాష్ట్రంలో అభివృద్ధి అనే ఆనవాళ్ళు ఎక్కడైనా మీకు కనిపిస్తుందా? రోడ్లుగా ఉన్నాయా? రైతుల పరిస్థితి బాగుందా? విద్యార్థులకు ఉద్యోగం ఉందా? అమరావతి ఉందా? విశాఖ రైల్వే జోన్ ఉందా? పోలవరం ఉందా? మీ పిల్లలు కనీసం 4 ఉద్యోగాలు రావడానికి ఒక కంపెనీ అయినా ఉందా? మీరందరూ ఆలోచించండి. రాబోయే 3 నెలల్లో ఖచ్చితంగా 100 రోజులు ఉన్న ఎలక్షన్స్. రాబోయే 100 రోజుల్లో మీరందరూ కూడా ఈ పరిస్థితిని మీ చుట్టూ ఉన్న వాళ్ళకు వివరించండి. దర్శనాపూరిత వాతావరణం వద్దు. దయచేసి వాళ్ళ దగ్గరికి వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పండి. ఏ పార్టీనైనా సరే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగ స్ఫూర్తిని కూడా కాలరాసి ఈ రోజు ఓటు హక్కులు కూడా తీసేస్తున్నారండి. మీరందరూ గమనించండి. నేను ఎన్ఆర్ఐని, నేను అమెరికా వెళ్ళి 18 సంవత్సరాలు అవుతుంది. నాలాంటి వాళ్ళు అక్కడున్నా కూడా ప్రతిరోజు సాయంత్రానికి మా ఊరు ఎలా ఉంది, మా ప్రాంతం ఎలా ఉంది, నా మిత్రులు ఎలా ఉన్నారు, నా చుట్టుపక్కల బంధువులు ఎలా ఉన్నారు అనేటువంటి ఆలోచనలతో గడుపుతాం. మేము ఏమి ఆశించామండి? ఇక్కడ కనీసం పనిచేసే కార్యకర్తల కన్నా కూడా పదవులు ఆశించాం, డబ్బు ఆశించాం, నాయకుడి ప్రాపకం ఆశించాం. ఏమి ఆశించకుండా నిస్వార్థంగా కష్టపడేది ఎన్ఆర్ఐలను మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటున్నానండి. ఊరికే ఎవరో వెళ్ళలేదండి. కష్టపడ్డాం, చదువుకున్నాం, ఇదే స్కూళ్ళలో ఇదే కాలేజీలో చదువుకున్నాం. కష్టపడి స్వీయంగా మేధోశక్తి మీద ఆధారపడి అమెరికా దాకా వెళ్ళగలిగాం. వెళ్ళి కూడా ఈ రోజు ప్రాంతాల అభివృద్ధి గురించి ఆలోచిస్తున్నాం. ఈ మొత్తానికి కూడా ఒక నాయకుడి ఆలోచన ఒక బ్రిడ్జిగా నిలబడింది. ఆ నాయకుడి పేరు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారు 20 సంవత్సరాల క్రితం చేసినటువంటి ఆలోచన తాలూకు ఫలితాలు ఈ రోజు ప్రతి గ్రామంలో, ప్రతి ఊర్లో, ప్రతి మండలంలో, ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ పిల్లలు అమెరికా దాకా వెళ్ళగలుగుతున్నారు. ప్రతి ఇంటికి సాయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తి, ఆయన చూపినటువంటి బాట నిత్య ప్రతి సమస్యలో కూడా పరిష్కారం ఉంటుంది. ప్రతి సమస్యను కూడా ఒక అవకాశంగా తీసుకొని, ప్రతి అపజయాన్ని కూడా ఒక అవకాశంగా తీసుకొని ముందుకెళ్లినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారి అడుగుజాడల్లో రాష్ట్రాభివృద్ధి కోసం ఎంతో అనుభవం కలిగినటువంటి మన ప్రియతమ నేత శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు చేయి కలిపి సత్తెనపల్లి నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఈ రోజు ఇక్కడికి వచ్చేసి ఎంతో సమర్థత, ఎంతో ముందు చూపుండి. మీకు తెలుసు, పక్కనున్న పెద్దకూరపాడు నియోజకవర్గానికి ప్రాంతీయుడు కాకపోయినా కూడా 4 పర్యాయాలు ప్రాతినిధ్యం వహించారు కన్నా లక్ష్మీనారాయణ గారు. మీ అందరికీ వినిపించుకునేది ఒకటి, దయచేసి ప్రజలతో మాట్లాడండి. ఒక్కొక్కళ్ళు 10 ఓట్లు కాదు, 20 ఓట్లు తీసుకొచ్చి ఆ రోజు పోలింగ్ బూత్ దగ్గర నిలబడి వేయించండి. మీ పిల్లల భవిష్యత్తుకు, యువత భవితకు, మహిళా సాధికారతకు,
కన్నా లక్ష్మీనారాయణ గారిని అఖండ మెజారిటీతో గెలిపించి అంతా డెకరేట్ చేసుకున్నారండి. యువతలో ఉన్నటువంటి ఆలోచన అలా ఉంది. దయచేసి తెలుగుదేశం పార్టీ విజయాన్ని కృషి చేయమని మరొకసారి సవినయంగా కోరుకుంటూ దయచేసి ధన్యవాదాలు మామూలు పవన్ ప్రకాష్ గారు. చాలా ఉత్తేజకరమైనటువంటి మీ ప్రసంగంతో యూత్ అందరినీ ఎంతో ఎంకరేజ్ చేశారు. ఇప్పుడే ఒక రైతు ఒక పెద్ద ఆయన ఏపీ రాజధాని ఏది అని అడుగుతున్నారు. మా దగ్గర సమాధానం ఓటు రూపంలో రేపు ఈ సంవత్సరం 24 ఎలక్షన్లో చూపించాలి. అప్పుడు ఏపీ రాజధాని ఏది అనే దానికి సరైన ఆన్సర్ వస్తుంది. అలాగే ఇప్పుడు మా గ్రామ డాక్టర్ గారు అయినటువంటి డాక్టర్ చుండూరు జగన్నాథరావు గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా మనవి చేస్తున్నాం. డెబ్బై 7 ఏళ్ళు వస్తుంది. ఇంత జనాభాని మా ఊరిలో ఎప్పుడు చూడాలి. చెప్పాలంటే నిత్యం అక్కర్లేని మనిషి, ఎంతో నీతితోటి నిజాయితీతోటి పాలిటిక్స్ చేసే మనిషి నేను ఒక్కనే చూశాను. కన్నా లక్ష్మీనారాయణ గారిని మా పరిచయం 35 ఏళ్ళ క్రితం. అప్పటి నుంచి వారి నడక అదంతా చూస్తూ ఉన్నాం కదా. ఇంతకంటే మనకి నిజాయితీ వాడు ఎవరు దొరకరు. కానీ అందువల్ల మీరంతా సైకిల్ గుర్తుగా ఒకటేసి సంథింగ్ నిజాయితీ గెలిపించండి. మీరు గెలిపిస్తే మినిస్టర్ వస్తాడు, మనకి ఎమ్మెల్యే కాదు మినిస్టర్ కూడా వస్తాడు. కాబట్టి మీరందరూ సైకిల్ ఓటుకి వేయండి. జోహార్ ఎన్టీఆర్, జై చంద్రబాబు, జై కర్ణ. ధన్యవాదాలండి డాక్టర్ చుండూరు జగన్నాథరావు గారు. కన్నా లక్ష్మీనారాయణ గారితో మీకున్న అనుబంధాన్ని, అలాగే ఆయన వ్యక్తిత్వాన్ని కూడా సింపుల్గా చాలా చక్కగా వివరించారు. అలాగే ఇప్పుడు చుండు అంబికా గారు 2 నిమిషాలు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మనం చేస్తున్నాం. వేదిక మీద ఉన్న పెద్దలకు అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన ప్రజలు, గుజ్జర్లపూడి, బట్లూరు, పణిదరము, అబ్బూరు నాయకులు అందరికీ అభివాదం. హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ పొంగల్. సో పొంగల్ అనగానే మన పండగ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ గారు ఇక్కడికి విచ్చేయటం మన అదృష్టంగా నేను భావిస్తున్నాను. మీరందరూ కూడా అలాగే భావించాలని కోరుకుంటున్నాను. పోతే ఆయన గెలవాలి ఫుల్ మెజారిటీ తోటి. ఆయన గెలిచిన తర్వాత నాదొక కోరిక ఉంది. గుజ్జలపూడి గ్రామానికి మనం 3 ఫేజ్ కరెంట్ అడుగుదాం. ఆయన అడిగి అన్ని పనులు చేయించుకుందాం. మనం ఆయన చెయ్యను అని అన్నారు. ఇవాళ మనము స్టేజ్ వేసుకున్న రోడ్డు, ఆ రోజు నా భర్త జగన్నాథరావు గారు, శివప్రసాద్ గారు చెయ్యి పట్టుకొని ఇది నాకు కావాలి, ఈ రోడ్డు ఇలాగా కావాలి అని అడిగగానే ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆ రోజు వెంటనే నాకు ఫోన్ చేశారు. అమ్మా జగన్నాథరావు ఇలా అడిగారు అంబికా, నేను R&Bలో పెట్టి తప్పకుండా చేస్తాను. ఈ రోడ్డుకి ఇంత మట్టికి ఎవ్వరు ఏ పార్టీ నాయకులు రాలేదు, స్టోన్ వేయలేదు. ఈ రోడ్డు ఆయన పేరు మీద మళ్ళీ మనం రాయి వేసి లక్ష్మీనారాయణ గారి చేత ఓపెన్ చేయించుకున్నాం. మీరందరూ ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించుకోండి. వెనక్కి తిరిగి 4 సంవత్సరాల క్రితం ఏమి జరుగుతుంది, ఇప్పుడేమి జరుగుతుంది, చంద్రబాబు గారు వస్తే ఎలా ఉంటుంది, ఇప్పుడు ఉన్న సీఎం ఉంటే ఎలా ఉంది, ప్రజలు మీరే నిర్ణయించుకోండి. మీ పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది. తప్పకుండా లక్ష్మీనారాయణ గారిని మనం అందరం ఓటేసి గెలిపిద్దాం. పెద్ద మెజారిటీ తోటి గెలవాలి అని నేను ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ.
భావిక గారు మా ఆంటీ అలవాటు వారు చాలా చక్కగా వారిదైన భాషలో ఏ ప్రభుత్వం ఎవరుంటే ఏం జరుగుతుంది అనేది మేము ఇంటికి చేస్తున్నారు. దానిని బట్టి మీరు ఓటేస్తే మనకు మంచి భవిష్యత్తు ఉంటుందని చాలా క్లియర్ గా చెప్పారు. అలాగే ఒక చిన్న విన్నపం అండి, ఇక్కడ భోజనాలకి ఒక్కసారిగా మీరు చూసుకోవద్దండి, మనకు అన్ని ఏర్పాట్లు ఉంటే అందరికీ ఉంటుంది. దయచేసి సహకరించవలసిందిగా మనం చేస్తున్నాము. అలాగే ఇప్పుడు భీమనేని కార్యక్రమాన్ని ఉద్దేశించి 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. గౌరవనీయులు, పెద్దలు, పూజ్యులు, మన సత్తెనపల్లి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ గారికి, అలాగే వేదిక మీద ఉన్న వివిధ హోదాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, ఇక్కడికి వివిధ గ్రామాల నుంచి సత్తెనపల్లి నియోజకవర్గం వచ్చినటువంటి నా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరు వరుసన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నందమూరి తెలుగు యువత, ఈ నందమూరి యువత ఇక్కడ గుజ్జర్లపూడిలో ఒక బ్రాండ్. వీళ్ళు ఏ ప్రోగ్రాం పెట్టినా, ఎప్పుడు పెట్టినా చాలా పెద్ద ఎత్తున, భారీ ఎత్తున పెడతారు. ప్రతి సంవత్సరం ఎక్కడ ఉన్నా, హైదరాబాద్ లో, బెంగళూరులో, చెన్నైలో ఎక్కడ ఉన్నా సరే ఇక్కడికి చేరుకుంటారు సంక్రాంతి పండగకి. పండగ రోజు ముగ్గురు పోటీలు, లేకపోతే ఇంకా తదితర పోటీలు అన్ని కూడా వీళ్ళు నిర్వహించి ఎన్టీ రామారావు గారికి నివాళులు అర్పించి ఆ తర్వాత మళ్ళా ఎవరి కార్యక్రమాలకు వెళ్ళిపోతారు. అదే పద్ధతిలో ఎలక్షన్ కూడా ఎక్కడ ఉన్నా, విదేశాల్లో ఉన్నా, మన భానులుగా ఎక్కడ ఉన్నా అందరూ ఇక్కడికి వచ్చి ఎలక్షన్ కోసం పనిచేస్తారు. మన ఓటు ఏమైతే ఉందో ఒక్క ఓటు కూడా గుజ్జర్లపూడి గ్రామం నుంచి బయటకు పోవడానికి లేదు వైసీపీకి. గుజ్జర్లపూడి మొత్తం టోటల్ గా తెలుగుదేశం పార్టీకి ఓట్లు పడాలి. ఈ సైకో ప్రభుత్వాన్ని మనం పంపించేయాలి. ఇంకో బరాయించే ఓపిక లేదు. 4.5 సంవత్సరాలు అందరం కూడా అనేక రకాల ఇబ్బందులు పడ్డాం. పెద్ద చెబుతున్నాడు, రాజధాని లేని రాజ్యంలో బ్రతుకుతున్నాం మనం. ఇంతకన్నా దౌర్భాగ్యం మనకు లేదు. కాబట్టి ఎక్కువ టైం లేదు. మీరందరూ చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తా ఉన్నారు. మన ముఖ్య అతిథి కన్నా లక్ష్మీనారాయణ గారు కూడా మాట్లాడతారు విషయాలన్నీ. మనం ఒకటే, సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జోహార్ నందమూరి తారక రామారావు గారు. ఇప్పుడు వేదిక మీద ఉన్న పెద్దలు, సత్తెనపల్లి మండల రూరల్ మండలంలో ఉన్నటువంటి వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి పెద్దలకు, గుజ్జర్లపూడి గ్రామ సోదరిమణులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. సంతోషం. ఈ రోజున గుజ్జర్లపూడిలోని నందమూరి యువత ఆధ్వర్యంలో పెద్దలు అమరేశ్వరరావు గారి గైడెన్స్తో ఈ రోజున చాలా గొప్ప కార్యక్రమం జరిగిందని చెప్పేసి చెప్తాను. ఎందుకంటే పెద్దలు నందమూరి తారక రామారావు గారు భారతదేశంలోనే ఒక చరిత్ర సృష్టించినటువంటి వ్యక్తి. నటుడుగా, అలాగే 90 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ని ప్రపంచ దేశాల్లో గుర్తింపు తెచ్చేటువంటి విధంగా చేసి ప్రభుత్వాన్ని తీసుకొని వచ్చి రాజకీయాలకే అద్దం పట్టినటువంటి మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. వారు సమాజమే దేవాలయం అని చెప్పి పేద బడుగు వర్గాలకి సంక్షేమ కార్యక్రమాలకి, ఇందిరాగాంధీ గారి తర్వాత సంక్షేమ కార్యక్రమాలకి బాట వేసినటువంటి వ్యక్తి. ఈ రాష్ట్రంలోని ఎన్నుకబడిన తరగతుల వర్గాల వారికి
ఒక గుర్తింపు తీసుకొని వచ్చి రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా వారికి ఒక స్థానం సమాజంలో కల్పించినటువంటి గొప్ప నాయకుడు ఎన్టీ రామారావు గారు. మరి ఆయన చనిపోయి ఇంతకాలం అవుతున్నప్పటికీ కూడా ప్రజల హృదయాల్లో తరతరాలుగా ఒక గొప్ప నటుడుగా, ఒక కృష్ణుడిగా, ఒక రాముడిగా, ఒక ముఖ్యమంత్రిగా, ఒక రాజకీయ నాయకుడిగా మరి తాను ప్రజల్లో వేసుకున్నటువంటి ముద్ర ఈ కలికాలం ఉన్నంతకాలం మరి ఉండిపోతుంది. ఈ తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో పేద బడుగు వర్గాల వరకు అండగా ఉండటం కోసం స్థాపించినటువంటి అన్న నందమూరి తారక రామారావు గారి పేరు మీద కలకాలం ఉండిపోతుంది ఆయనతో అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అలాగే మరి 2019లో ఒక్క ఛాన్స్ అని చెప్పేసి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఈ రాష్ట్రంలో బ్రిటిష్ పాలన జరుగుతూ ఉన్నటువంటి మాట మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆయన 16 మాసాలు జైల్లో ఉండి బ్రిటిషర్స్ ఏ రకంగా అయితే భారతదేశంలోకి వచ్చి భారతదేశంలో ఉన్నటువంటి వ్యాపారాలన్నీ కూడా ఎలా క్యాప్చర్ చేసి తర్వాత భారతదేశాన్ని ఎలా క్యాప్చర్ చేశారో అలాగే తాను కూడా తన తండ్రి ముఖ్యమంత్రి అయినప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యాపార సంస్థలను మొత్తాన్ని కూడా ఆయన పూర్తిగా స్టడీ చేశారు. తర్వాత అవినీతి కేసులో జైలుకి వెళ్ళి 16 మాసాలు కూడా ఏ రకంగా బ్రిటిష్ రూల్ పరిపాలించారు అనేటువంటిది క్షుణ్ణంగా అర్థం చేసుకొని 19లో ప్రజల్ని నమ్మించి అధికారంలోకి వచ్చిన క్షణం నుంచి కూడా ఈ రాష్ట్ర సంపద మొత్తాన్ని కూడా ఏకీకృతం చేసి తాను ఒక్కడే వ్యాపారం చేసుకుంటున్నటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. ఇంతవరకు ఆంధ్ర రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ముఖ్యమంత్రి కానీ ఏ రాజకీయ నాయకుడు కానీ ఇంత బరి తెగించి రాష్ట్ర సంపద మొత్తాన్ని కూడా దోచుకున్నటువంటి వాళ్ళని ఎవరిని కూడా ఇంతవరకు చూడాల చరిత్రలో. జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర చరిత్రలో చరిత్రహీనుడుగా మిగిలిపోతాడని చెప్పేసి నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ రాష్ట్రంలో సారాయి ఆయనే అమ్ముకుంటున్నాడు, ఇసుక ఆయనే అమ్ముకుంటున్నాడు, మైనింగ్ మొత్తం ఆయన అమ్ముకుంటున్నాడు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అటవిక సంపద మొత్తం ఎర్రచందనం కానీ మొత్తం కూడా తానే అమ్ముకుంటున్నాడు. తాను ఒక దొంగల ముఠాన్ని సృష్టించి ఈ రాష్ట్రంలో ప్రజల మీద పడి ఈ దొంగల ముఠ పీడించుకు తింటున్నటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. నేను రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినటువంటి 4 మాసాల్లోనే చెప్పారు, ఈయన చాక్లెట్ ఇచ్చి నక్లెస్ ఎత్తుకెళ్తాడు అనేటువంటి మాట. ఇచ్చేది 10 రూపాయలు, ప్రజల మీద భారం 1000 రూపాయలు ప్రజల మీద భారం వేసి వసూలు చేస్తున్నటువంటి మాట మనం
చూస్తూ ఉన్నాం. 2019లో మీరు కరెంటు బిల్లులు ఎంత కట్టేవాళ్ళు? 250, 300. ఇవాళ 2000 రూపాయలు కడుతున్నారు. 200కి 2000కి ఎంత తేడా ఉంది? ఆర్టీసీ ఛార్జీలు ఎంత ఉన్నాయి 2019లో? 20-25. 20 రూపాయలు గుంటూరుకి, ఇప్పుడు 50. 65 రూపాయలు. పెట్రోల్ డీజిల్ ఎంత ఉండేది 2019లో? ఇవాళ 110 రూపాయలు, 120 రూపాయలు. 19లో 60, ఇవాళ 180. నూనె 80-90 అలా ఉండేది. 80 రూపాయలు, ఇవాళ 160 రూపాయలు. ఈ రకంగా నిత్యావసర వస్తువుల దగ్గర నుండి చెత్త పన్ను దాకా, ఆస్తి పన్ను, చెత్త పన్ను, కరెంటు బిల్లులు, ఆర్టీసీ ఛార్జీలు, అసలు ప్రజల మీద వేయినటువంటి భారమే లేనటువంటి పరిస్థితి. పోనీ సారా ఆయన అమ్ముకుంటున్నాడు కదా, మరేమన్నా 2019 కన్నా తక్కువ ఇస్తున్నాడా? 4 రెట్లు ఎక్కువ. పోనీ ఇసుక కూడా ఆయన అమ్ముకుంటున్నాడు కదా, 2019 కన్నా ఇసుక ఏమన్నా తక్కువ ఇస్తున్నాడా? 10 రెట్లు ఎక్కువ. ఈ రకంగా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ప్రజల్ని పీడిస్తూ, రాష్ట్రాన్ని దొంగల ముఠాలాగా దోచుకుంటూ, ప్రజలకి రక్షణ లేకుండా, ప్రశ్నించినటువంటి వాళ్ళ మీద పోలీసు కేసులు పెట్టించి, ఆఖరికి వాళ్ళ సొంత పార్టీ ఎంపీ అయినటువంటి రఘురామకృష్ణరాజు ఒక మంచి సలహా చెప్పాడని చెప్పేసి అతన్ని కూడా అరెస్ట్ చేసి అధికారుల మీద పోలీసుల చేత కొట్టించి, అది వీడియో తీసుకొని ఆయన రాత్రిపూట చూసుకునేటువంటి సైకో. ఇతరులు సైకో అంటే ఇతరుల్ని బాధ పెట్టి చూసి ఆనందించేటువంటి వాడు. ఒక ప్రజాపాలకుడు అంటే ఎలా ఉండాలి? ప్రజలకు ఏదైనా కష్టం వస్తే తన కష్టంగా భావించి ఆదుకునేవాడు అయి ఉండాలి. ప్రజలకి ఆయన ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా అన్ని రంగాలు, అన్ని వ్యవస్థలు, ఆఖరికి వ్యవసాయ రంగం కూడా అతివృష్టి, అనావృష్టి తాను ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా వచ్చినటువంటి పరిస్థితి. ఇవన్నీ కాకుండా మన ప్రాంతంలో ఉన్నటువంటి రాజధాని అమరావతి, చాలా గొప్ప పేరు పెట్టారు. అమరావతి అనేటువంటి పేరు చరిత్రలో నిలబడిపోయేటువంటి విధంగా అటువంటి అమరావతిని నాశనం చేసి 3 రాజధానుల పేరుతో విశాఖపట్నం మొత్తాన్ని కూడా దోచేశారు. అక్కడ రాజధాని లేదు, ఏమీ లేదు. విశాఖపట్నం మాత్రం ప్రధానమైనటువంటి ఆస్తులు మొత్తాన్ని కూడా దోచేసుకొని వీళ్ళ తాతగాడి సొమ్ములాగా రాయించేసుకున్నాడు, మెడ మీద కత్తి పెట్టి చెప్పినట్టు పరిస్థితి. ఈ దోపిడీకి పోలీసులు కాపలా. ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఎప్పుడైనా మన ఇళ్లలో దొంగలు పడితే, మన ప్రాంతంలో దొంగలు పడితే మనం పోలీసులకు కంప్లైంట్ ఇస్తాం. ఇక్కడ ఈ దొంగల ముఠ పోలీసుల్ని కాపలా పెట్టుకొని వచ్చి దోపిడీ చేసుకొని, దోపిడీ జరిగింది అని అంటే తిరిగి మళ్ళీ వాళ్ళ మీద పోలీసు కేసులు పెడుతున్నటువంటి వ్యవస్థ ఈ రాష్ట్రంలో ఈ 5 సంవత్సరాల నుంచి జరుగుతుంది అని అంటే దీన్ని మనం
ఇంటికి పంపించాల్సినటువంటి అవసరం ఉందా లేదా? అలాగే ఇవాళ చాలా ప్రమాదకరమైనటువంటి చట్టాన్ని ఒకటి తీసుకొచ్చాడు, భూమి చట్టం. ఇది ఎంత పెద్ద ప్రమాదమైనటువంటి చట్టం అంటే, ఇంతకు ముందు మనకు భూ వివాదాలు ఉంటే సివిల్ కోర్టులకు వెళ్ళేవాళ్ళం. ఇవాళ విఆర్ఓని పట్టుకొని ఎవడైనా మీ ఆస్తిలో మీ పొలమో రాయించుకుంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? తహసీల్దార్ దగ్గరికన్నా వెళ్ళాలి, ఆర్డీఓ దగ్గరికన్నా వెళ్ళాలి. ఇవాళ తహసీల్దార్లు ఆర్డీఓలు ఎవరు తాపేదారులుగా ఉంటున్నారు, పనిచేస్తున్నారు? పూర్తిగా ఎమ్మెల్యే ఏమి చెప్తే అదే చేస్తున్నారు తప్ప ఎవరికైనా ప్రజాస్వామ్యంలో న్యాయం చేద్దామనేటువంటి ఆలోచన లేని ఈ పరిపాలనలో మన ఆస్తులు మొత్తాన్ని తీసుకొని వెళ్ళి తహసీల్దార్కి, ఆర్డీఓ నిర్ణయాలకి కట్టబెట్టి ఎమ్మెల్యే రాజ్యం వెళ్ళేటటువంటి ఈ పరిస్థితిలో ఇవాళ కులాలు, మతాలు, పార్టీలు కాదు మనకు కావాల్సింది. మన ఇల్లు మనకు ఉండాలి, మన భూమి మనకు ఉండాలి, మన ఆస్తులు మనకు ఉండాలంటే నేను వైసీపీ నాయకులు కూడా ఇక్కడ ఎవరన్నా ఉంటే చెప్తా ఉన్నాను, మీ ఆస్తులు కూడా ఉండేటువంటి పరిస్థితి కాదు. దయచేసి మీరందరూ కూడా పార్టీలకి, కులాలకి, మతాలకి అతీతంగా ఈసారి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే మీకు కానీ మీ ఆస్తులకు కానీ రక్షణ ఉంటుంది, మీ బిడ్డల భవిష్యత్తు ఉంటుంది, మన అమరావతి ఉంటుంది, మన పోలవరం ఉంటుంది, మన అభివృద్ధి ఉంటుంది, మన రోడ్లు ఉంటాయి. ఇవన్నీ కావాలా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి దొంగల ముఠ ఈ దేశంలోనే అత్యంత ధనికవంతులు కావడం కోసం మనం వైసీపీ పార్టీకి ఓటు వేయాలా? తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఇప్పుడు ఏర్పడింది. అందుకని దయచేసి రెండు ప్రమాదకరమైనటువంటి చట్టాలు, ఒక పక్కన వీళ్ళు కనుక దొంగ రిజిస్ట్రేషన్లు మన ఆస్తులు చేసేసుకుని రాయించేసుకుని ఉంటే మన దగ్గర డాక్యుమెంట్ లేదు, డాక్యుమెంట్లన్నీ కూడా ప్రభుత్వం దగ్గరే ఉంటాయి, చెప్పుకునేది. మరి ఇటువంటి వాతావరణంలో మనం అందరం కూడా కలిసి కట్టుగా మనలో చిన్న చిన్న విభేదాలు ఉన్నా కూడా పక్కన పెట్టి అందరం ఈ రాష్ట్రాన్ని రక్షించుకుందాం, మన అమరావతిని రక్షించుకుందాం, మన పోలవరాన్ని తెచ్చుకుందాం అనేటువంటి ఒక అకుంఠిత దీక్షతో పనిచేయాల్సినటువంటి. మరి డాక్టర్ జగన్నాథరావు గారు చెప్తున్నారు కూడా, నేను ఎప్పుడు కూడా మా ఊళ్ళో ఇంతమంది జనాన్ని చూడలేదు అనేటువంటి ఒక మాట. మరి ఈ సందర్భంగా ఒక పండగ వాతావరణం, ఆల్రెడీ పండగ వచ్చేసింది మనకి, సంక్రాంతి పండగలో ఉన్నాం. అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, వచ్చే సంవత్సరం సంక్రాంతి పండగ చాలా భారీ ఎత్తున ఈ రాక్షసుడి పోయిన సందర్భంగా జరుపుకుందామని చెప్పేసి తెలియజేస్తూ, జై ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు, జై లోకేష్, జై కన్నా, జై కన్నా, జై వదిలాలి కన్నా గారి నాయకత్వం, వదిలాలి కన్నా గారి నాయకత్వం, వదిలాలి కన్నా గారి నాయకత్వం, వదిలాలి కన్నా గారి నాయకత్వం.
గుజ్జలపూడి నందమూరి తరపు నుంచి మన ప్రీతం నాయకులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రస్తుతం ఉన్న పరిస్థితిని చాలా చక్కగా అటికేయవలసి నోట్లో పెట్టినంత చక్కగా వివరించారు. దాన్ని మనం పాల్గొని మంచి భవిష్యత్తును తెచ్చుకోవాలంటే నెక్స్ట్ ఏం చేయాలనేది మీకు బాగా తెలుసు. అలాగే ఇప్పుడు గుజ్జలపూడి నందమూరి యువత తరపు నుండి అలాగే గుజ్జలపూడి గ్రామ ప్రజల తరపు నుండి మా ఊరి డాక్టర్ గారి దంపతులైనటువంటి డాక్టర్ చుండు జగన్నాథరావు గారు అంబికా గారు చేతుల మీదుగా వారికి చిన్న సన్మానం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని గుజ్జలపూడి నందమూరి యువత దగ్గర నుండి చూసుకుంటారు అంటే ముఖ్య అతిథుల్ని దగ్గరుండి వారికి ఈ భోజన ఏర్పాట్లు చేయవలసిందిగా కోరుకున్నాను. మన పిల్లలు దగ్గరుండి ఆ ఏర్పాట్లు చేయవలసిందిగా కోరుతున్నాము. ప్రజలందరికీ బయట నుంచి వచ్చిన ప్రజలందరికీ ఏదైనా సౌకర్యాలు సదుపాయాలు ఏదైనా